నా పేరు కోల జనార్దన్, తెలంగాణ జేఏసీ నాయకుడిని. ఈరోజు ఇక్కడ పెద్దలు అద్దంకి దయాకర్ గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులతో సమావేశం జరిగింది. సమావేశ ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలకు సంబంధించి, అదే మాదిరి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకొని ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అదే మరి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఉమ్మడిగా కొన్ని కార్యక్రమాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం కోసం ప్రజలకు పిలుపునిస్తున్నాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలం అంతా కూడా 96 నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఆ ఉద్యమకాలం అంతా కూడా తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించుకోవడం కోసం కొన్ని సంఘాలు పనిచేస్తే, ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకోవడం కోసం ఇంకొన్ని సంఘాలు పనిచేసినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తిరిగి చూస్తే తెలంగాణలో బహుజన రాజ్యం లేదు, ప్రజాస్వామ్య తెలంగాణ కూడా లేదు. ఏ దోపిడీ శక్తులకు వ్యతిరేకంగానైతే తెలంగాణ ఉద్యమాన్ని మనం ప్రారంభించినామో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా ఆ దోపిడీ శక్తులే తెలంగాణ సంపదను, తెలంగాణ వనరులను ఇంకా కొలగొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో పరిస్థితి ఇట్లా ఉంటే, కేంద్రానికి సంబంధించి కూడా ఆంధ్ర వలస దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన మనం, దేశ సంపద మొత్తం కూడా గుజరాత్ పెట్టుబడిదారులు దోచుకుంటుంటే వాళ్ళకు రక్షణ కవచంగా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదే మాదిరిగా వందల సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలు కష్టపడి తమ రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ఒక్క కలంపోటుతోని గుజరాత్ పెట్టుబడిదారులకు రాసిచ్చి ప్రజల చేతుల్లో ఏం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలంటే ఈ దేశ సంపద, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక ఉపాధి అవకాశం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలంటే దేశ అభివృద్ధికి సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడాన్ని, అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థల్ని బాగు చేయడానికి బదులుగా మొత్తం ప్రైవేటైజ్ చేస్తూ గుత్త పెట్టుబడిదారులకు వాళ్ళకు రాసిస్తూ లాభాపేక్షే ప్రధానంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మొత్తం దేశంలో 19 రాజకీయ పార్టీలు కలిసి ఉమ్మడిగా కొన్ని కార్యక్రమాలు ప్రకటించడం జరిగింది. అదే మాదిరిగా రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీ ఇటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా నిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని, తెలంగాణ జనసమితి లాంటి పార్టీలు అన్నీ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలని ప్రకటించడం జరిగింది. అదే మాదిరి ఈరోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొని కొన్ని రేపటి నుంచి జరగబోయే నిరసన కార్యక్రమాలకి మద్దతు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు 22వ తారీఖు రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించడం కోసం నిర్ణయించడం జరిగింది. అదే మాదిరిగా 27వ తారీఖు నాడు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమానికి మద్దతుగా స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ 27వ తారీఖు నాడు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల 30వ తారీఖు నాడు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాలలో రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. పోడు భూముల రక్షణ కోసం ఆదివాసీలు, గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూముల మీద ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి హక్కు దక్కాలని చెప్పి, ఆదివాసులకు హక్కు దక్కాలని చెప్పి డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5వ తారీఖు నాడు ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు 400 కిలోమీటర్లు మొత్తం గోదావరి బెల్ట్ మొత్తం గిరిజన ప్రాంతం అంతా కూడా ధర్నా కార్యక్రమాలు చేయాలని చెప్పి తీర్మానించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అదే మాదిరిగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండు కూడా ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నది. ఆ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. దాన్ని నిరసిస్తూ కార్యక్రమాలు చేయాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రచయితలు, కళాకారులు అందరూ కూడా మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జేఏసీగా ఏర్పాటై ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా సంఘటితమై పోరాటం చేసిందో అదే స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం, తెలంగాణ రాష్ట్ర సంపదను తెలంగాణ ప్రజలకు దక్కే విధంగా ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేసుకోవడం కోసం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి మరొకసారి జేఏసీగా ఏర్పాటై కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు తీర్మానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దాదాపు 20 సంవత్సరాలుగా చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అయితే ఆ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది సాధారణంగా వచ్చింది కాదు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసికి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి పెద్దలు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం, తెలంగాణ ఉద్యమాల్ని చూసి చెల్లించిపోయినటువంటి సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఆంధ్ర వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నింటిని అధిగమించి మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీగా నిర్ణయం తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను, ఇతర జాతీయ పార్టీలను అన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ వాళ్ళందరి మద్దతు కూడా కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సోనియా గాంధీకి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమె తెలంగాణ తల్లిగా కూడా మనం అభివర్ణించాల్సిన అవసరం ఉన్నది, సంబోధించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అదే మాదిరిగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, గూండాలు కలిసి దాడి చేయడం జరిగింది. ఈ దాడులు స్వయంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షులకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు రక్షణ ఉండదని చెప్పి భావిస్తూ ఇటువంటి దాడులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దాడులను వ్యతిరేకిస్తున్న భవిష్యత్తులో ఇక ముందు ఎప్పుడు కూడా ఇటువంటి దాడులు జరగకుండా టీఆర్ఎస్ పార్టీ జాగ్రత్తలు తీసుకోవాలి. అదే మరి ప్రభుత్వ పరంగా కూడా, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా ఈ విషయాన్ని, అంటే దాడిని ఖండిస్తూ ఈ తీర్మానం చేయడం జరిగింది. రేపటి నుండి జరిగేటువంటి ఈ కార్యక్రమాలలో తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా, అనేక ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని విరమిస్తూ పెద్దలు టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర గారిని ఈ సందర్భంగా తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో సహా 19 పార్టీలు కలిసి నిర్ణయించిన ప్రకారం ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈరోజు తెలంగాణలో ఉండే ప్రజా సంఘాలు సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. అట్లాగే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో ఒక పోడు రైతు పోరాట కమిటీ అనే ఒకటి ఏర్పడింది. దానికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకున్నాం. సెప్టెంబర్ 22 అంటే రేపు జరిగే ధర్నా కార్యక్రమంలో ప్రజా సంఘాలు పాల్గొంటాయి. అట్లాగే ఈ నెల 27న సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన బంద్లో కూడా ప్రజా సంఘాలు పాల్గొంటాయి. అట్లాగే సెప్టెంబర్ 30 నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్స్కు ఒక మెమోరాండం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటాయి. అట్లాగే అక్టోబర్ 5 నాడు పోడు రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే రాస్తా రోకోలో కూడా ప్రజా సంఘాలు పాల్గొంటాయి. ప్రధానంగా డిమాండ్స్కి సంబంధించి ఒక 12 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ దేశంలో అంటే మొన్న రాజకీయ పార్టీలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా సమర్థిస్తూ దేశంలో వ్యాక్సిన్ను మొత్తంగా ఉచితంగా సార్వత్రికంగా పంపిణీ చేయాలి. అట్లాగే కోవిడ్తో మరణించిన వారి కుటుంబాలందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. అట్లాగే పబ్లిక్ ఈ వైద్య రంగాన్ని పటిష్టం చేయాలి. మూడో డిమాండు, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేని కుటుంబాలందరికీ కూడా 7,500 రూపాయలు నగదు, 10 కిలోల బియ్యాన్ని ఇవ్వాలి. పెట్రోల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీలు, సర్ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి. రైతు వ్యతిరేక చట్టాలను మొత్తంగా రద్దు చేయాలి. ఉత్పత్తి వ్యయంలో 50% మిగిలి ఉండేలా మద్దతు ధర కల్పిస్తూ ఒక సపరేట్ చట్టాన్ని తీసుకురావాలి. అట్లాగే ప్రభుత్వ రంగ ప్రైవేటు ఈ పరిశ్రమలు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో అట్లాగే మానిటైజేషన్ ప్రక్రియను ఆపేసేయాలి. మూసివేసిన పరిశ్రమలన్నింటినీ తెరవాలి. ఈ కార్మిక కోడ్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని రద్దు చేయాలి. సమ్మె హక్కును, వేతనాల కోసం బేరసార హక్కులను పునరుద్ధరించాలి. గ్రామీణ ఉపాధి
హామీ చట్టంలో 200 పని దినాల గ్యారంటీ ఇవ్వాలి. అట్లాగే వేతనాన్ని రెట్టింపు చేయాలి. ఆ గ్రామీణ ఉపాధి పథకాన్ని పట్టణాల్లో ఉండే పేదలకు కూడా వర్తింపజేయాలి. ముఖ్యంగా ఈ దేశంలో ప్రజలపై నిఘా పెట్టేందుకు ఒక పెగాసస్ అనే ఒక గూఢాచారి స్పైవేర్ మాల్వేర్ ఏదైతే ఉన్నదో దాన్ని వినియోగించడంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ ఒక స్పెషల్ సిట్ వేసి విచారణ జరపాలి. అట్లాగే దేశద్రోహం, జాతీయ భద్రతా చట్టం, ఎన్ఎస్ఏ వంటి దుర్మార్గ చట్టాలను, ఊపా లాంటి చట్టాలను ఉపసంహరించుకోవాలి. భీమా కోరేగాం కేసు, సిఏఏ వ్యతిరేక నిరసనకారులు సహా మిగతా రాజకీయ ఖైదీలందరినీ దేశవ్యాప్తంగా విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం, పేసా చట్టం, 170 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పోడు భూములు పట్టాలు ఇవ్వాలి. అట్లాగే లాస్ట్ 12 డిమాండు తెలంగాణలో ప్రజా సంఘాల నాయకులపై, కార్యకర్తలపై అక్రమంగా నమోదు చేసిన ఊపా కేసులన్నింటినీ రద్దు చేయాలి అని 12 డిమాండ్స్ను మొత్తం వీటిని ముందు పెడుతూ ఈ ఉద్యమ కార్యక్రమంలో ప్రజా సంఘాలుగా తప్పనిసరిగా పాల్గొనాలని మొత్తం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజా సంఘాలు ఒక 20 వరకు పాల్గొన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 20 సంఘాలు కూడా మొత్తంగా ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా తప్పనిసరిగా భాగస్వామ్యం అవుతాయని ఈ సమావేశంలో వాళ్ళు తెలియజేయడం జరిగింది. మిత్రులారా, సమావేశానికి వచ్చిన సంఘ నాయకులందరికీ ధన్యవాదాలు. మా సమావేశం జరుగుతుండగానే ఒక సమాచారం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కొంతమంది దాడి చేస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. మా సమావేశం నడుస్తుండగానే ఈ సమావేశం ఆ దాడిని తీవ్రంగా ఖండించింది. టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, ప్రజల హక్కుల్ని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని అమలు చేయకపోగా వాటిని ప్రశ్నిస్తున్నటువంటి గొంతుల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించి పనిచేస్తూ ఉంది. ఇవాళ ప్రజా సంఘాలతోని కూడా తెలంగాణ కోసం ఏమీ ఆశించకుండా సర్వస్వాన్ని త్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం చిన్న కులం నుంచి ఎస్సీ కులాలు, బీసీ కులాలు, ఎస్టీ తెగలు, అగ్రకులాల్లో ఉన్న పేదలు, అగ్రకులాలు యునానమస్గా అందరం కలిసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే దాని ఫలితాన్ని ఇవాళ కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్నటువంటి స్థితి, ఈ ప్రజలకు వ్యతిరేకంగా దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను, జర్నలిస్టులను జైళ్లలో పెడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. అందుకనే ఈ ఉద్యమానికి మద్దతుగా వచ్చినటువంటి ప్రజా సంఘాలని పిలవడం వెనుక ఉద్దేశం కూడా అదే. ఈ ప్రజా సంఘాలన్నీ కనుక వస్తే అందరం కలిసి, సబ్బండ వర్గాలు కలిసి రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళం, రాష్ట్రాన్ని రక్షించుకొని ఈ రాష్ట్రాన్ని ప్రజల పరం చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా మా మీద ఉన్నదనేటటువంటి ఉద్దేశంతో అందరిని పిలిచాం. చాలా సంఘాలు ఉన్నాయి. అందరూ ఇక్కడికి మరొకసారి మరింత విస్తృతంగా వాళ్ళందరితోని సమావేశం ఏర్పాటు చేసుకొని మరింత విస్తృతంగా చర్చించి పరస్పర సహకారంతో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలకు సహకరిస్తుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటంలో. అదేవిధంగా ప్రజా సంఘాలన్నీ కూడా, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, బీసీ సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పరస్పర సహకారంతో ఈ సమస్యల పరిష్కారం వైపుగా 9 అఖిలపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా నిలబడతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఒక్క మాట చెప్పి నేను మధుయాస్ గారికి ఇస్తాను. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. పిసిసి అధ్యక్షుని ఇంటి మీద దాడి చేయాలనే ధైర్యం ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోదలుచుకున్నారా మీరు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంను క్రియేట్ చేసి కేసీఆర్ రద్దు చేసి ఎన్నికలకు పోవాలనుకుంటుండా? ఇక్కడ రాజ్యాంగం మీకు ఇచ్చిన అధికారం ప్రకారం సమస్యలు లేకుండా పరిష్కరించాల్సినటువంటి మీరే, సమస్యలకు పరిష్కారం చెప్పాల్సిన మీరే ఇలా దాడులకు పాల్పడేటటువంటి విధానానికి దిగజారిరంటే నైతికంగా ఈ ప్రభుత్వాన్ని అధికారంలో కొనసాగే హక్కుందా అని చెప్పి నేనైతే అడగదలుచుకున్నా. మీరు ఆలోచించుకోండి. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రేపు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ అన్ని స్థాయిల్లో నిజంగా ఇప్పుడు జరుగుతుందనిపిస్తుంది. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే
మొన్న అన్ని పార్టీలకు సంబంధించి సిపిఎం, సిపిఐ, తెలంగాణ ప్రజా సమితి, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఇంకా టీడీపీ, ఇతర పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి వచ్చి ఈ బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి కలిసికట్టుగా పోరాటం చేయడానికి వచ్చారు. దాని తర్వాత ఈరోజు 2 గంటల నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా చర్చలు చేసి ఈ ప్రజా సంఘాలు 20 సంఘాలు యునానిమస్గా మరి కాంగ్రెస్ పార్టీతో సహా ఈ టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్య విధానాలకి పోరాటంలో పాల్గొంటానని చెప్పినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద దాడి జరిగిద్దో ప్రజలే దాన్ని రక్షించుకుంటారని చెప్పినట్టుగా ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్న ఈ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, లేక ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ కూడా ఏకమయ్యారు. ప్రతిపక్షాల్లో 19 పార్టీలు ఏకమై సోనియా గాంధీ గారి స్థాయిలో మాట్లాడారు, ఇక్కడ కూడా మాట్లాడారు. రేపు 22వ తారీఖున ధర్నా, 27వ తారీఖున భారత్ బంధు, 30వ తారీఖున కలెక్టర్లకి రిప్రజెంటేషను, 5వ తారీఖున పోడు భూముల మీద రాస్తారు. వీటన్నిటికి కూడా ప్రజలందరూ కలిసి వస్తున్నారు. ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ ప్రజాప్రతినిధులే చెప్పారు, ఇంకెవరెవరు కవులు, అదే రకంగా గాయకులు అందరూ కూడా ఈ ప్రజా పోరాటంలో కలిసి రావాలి. ఇది చరిత్రాత్మకమైనటువంటి దినంగా నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, మనం రాజ్యాంగాన్ని రక్షించడానికి మళ్ళీ తెలంగాణ ప్రజలందరూ ఏకమయ్యారు. ఇది తుది దశ తెలంగాణ ఉద్యమం. దీంట్లో విజయం 100కి 100 పాళ్ళు ప్రజలకే వస్తుందని చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మధుయాషిక్ గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్, వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 7 ఏళ్ల నుంచి తెలంగాణ ఆగమైపోయి దోపిడికి గురవుతూ మరి తెలంగాణ కొరకై బడుగు బలహీన వర్గాలు ఒక ప్రజా ఉద్యమంగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రం కొరకై అసూలు భాషను అమరుల త్యాగాలను గుర్తించి తల్లిగా రాజకీయాలలో ఇచ్చిన మాటకు జవాబుదారితనం ఉండేటట్టుగా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను గుర్తిస్తూ, ఆకాంక్షను గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావిస్తే తెలంగాణకై ఉద్యమించిన ప్రతి వర్గం ఇవాళ మోసపూరితానికి అమలుకు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చిన చంద్రశేఖరరావు పోలీసు బలగాలతోటి పరిపాలిస్తూ తెలంగాణను దాచుకుంటున్న తరుణంలో మిత్రులు పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లురవి గారు ఇవాళ ప్రజా సంఘాలని, పౌర సంఘాలని, కుల సంఘాలని నిన్నటి జరిగిన అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సోనియా గాంధీ గారి జాతీయ స్థాయిలో జరిగిన ఏకీకరణ 19 రాజకీయ ప్రతిపక్ష పార్టీలు, అటు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్న ప్రజాస్వామిక వ్యతిరేక నిర్ణయాలకి, దేశంలో పెరుగుతున్న అత్యధిక ధరలకి, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు చెప్తూ వచ్చినట్టు ఈ కొత్త వ్యవసాయ చట్టం రైతులు నడ్డి విరుస్తుంది, రైతు బతుకులు బజారున పడేస్తుందని చెప్పినప్పుడు ఎవరు విశ్వసించట్లేదు. దానికి నిదర్శనమే ఇవాళ 5 రోజులు ఢిల్లీలో ఉండి చంద్రశేఖర్ అవగాహన కుదుర్చుకొని వచ్చి ఒరేస్తే ఒరేసినట్టు మాట్లాడడం అత్యంత దారుణం. ఇవాళ లక్షలాది మంది తెలంగాణ రైతులు వాళ్ళు 1,80,000 కోట్లు పెట్టి 1 కోటి ఎకరాల మాగానే అని చెప్పిన చంద్రశేఖరరావు మళ్ళీ నీరెందుకు ఇస్తున్నాడు, కాలువలు ఎందుకు దవ్వినాడు, ప్రాజెక్టులు ఎందుకు కట్టుకున్నాడు. ఇవాళ రైతు జీవితాలు అస్తవ్యస్తమవుతున్న తరుణంలో రాజకీయ పార్టీలంతా కూడా అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పార్టీలు, పౌర సంఘాలు ఏకం కావాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ రేపు 22 తారీఖున ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమం అఖిలపక్ష పార్టీలు జరగబోతూ ఉంది. దానికి పత్రికా మిత్రులకి విజ్ఞప్తి, మీ ద్వారా ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ కొరకు కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం అటు దేశంలో కూడా ప్రశ్నించే గొంతులని అప్రజాస్వామికంగా నిరంకుశంగా అణిచివేయడం. రాష్ట్రంలో కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటే అటు విమలక్క గారిపైన కానీ, ప్రొఫెసర్ కాసిం గారిపైన, గతంలో జర్నలిస్ట్ అయిన రఘు గారిపైన కానీ, ఇంకా మిగతా జర్నలిస్టులతో తీసుకుంటే మొన్న తీన్మార్ మల్లన్న గారిపైన కానీ
ఈ జరుగుతున్న అరెస్టులను, అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం. భారతదేశంలోనేమో అటు వరహర్రావు లాంటి మహా కవులని కానీ రచయితలపైన, సామాజికవేత్తలపైన జరుగుతున్న అక్రమ కేసులను కూడా ఖండిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిపైన జరిగిన దాడిని గుర్తిస్తే చంద్రశేఖరరావు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, పతనమవుతున్న రాజ్యం తన రాజ్యాధికారాన్ని కోల్పోతున్న తరుణంలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చేస్తున్న ప్రయత్నాన్ని ఇవాళ ప్రజా సంఘాలు, పౌర సంఘాలని కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం గుర్తిస్తూ దీనికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అటు జాతీయ స్థాయి సోనియా గాంధీ గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన తీసుకున్న నిర్ణయాలని ఇటు రాష్ట్రంలో కూడా పౌర సంఘాలు, కుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తున్న తరుణంలో తాము వచ్చి తమ మద్దతు తెలిపినందుకు వారికి ముందు కృతజ్ఞత తెలుపుతూ ఈ తెలంగాణ రాష్ట్రం మనందరిది, 4 కోట్ల ప్రజలది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ విధంగా ఒక కుటుంబం దోపిడీ చేస్తూ ఉంది, దోచుకుంటుంది, దాచుకుంటుంది. రేపు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నప్పుడే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఆత్మగౌరవం దక్కుతుంది, సామాజిక న్యాయం ఏర్పడుతుంది, స్వయం పరిపాలన వస్తుంది. తెలంగాణ తెచ్చుకుంది నల్ల నీళ్ళకో, సన్న బియ్యానికో, గొర్రెల బర్రెలకో కాదు. ఆత్మగౌరవ పోరాటం అది, స్వయం పరిపాలన పోరాటం, స్వేచ్ఛా వాయువులు ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీగా మిత్రులు దయాకర్ గారు, రవి గారు చెప్పినట్టుగా దేశంలో, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీగా ఉంది. దీన్ని ఎదిరించాలంటే ప్రజా ఉద్యమాలే దాన్ని ఎదిరించగలుగుతాయి. ఆ దిశలో మీరందరూ కలిసి వచ్చినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి పౌర సంఘాలకి, కుల సంఘాలకి కృతజ్ఞత తెలుపుతూ మున్ముందు కూడా ఈ కార్యాచరణ రూపొందించడంలో మిత్రులు దీని పర్యవేక్షణ డాక్టర్ మల్లిరావు గారు చూస్తూ ఉంటారు. అద్దంకి దయాకర్ గారు, బెల్లే నాయక్ గారు, రియాజ్ గారు కూడా ఇది ప్రారంభమే ఈ యొక్క సమావేశం, ఈ కలయిక. ఈ ప్రజా కుల సంఘాలన్నిటితోటి కూడా మీరు తరచుగా దీన్ని వారితో కలయికలు చేస్తూ ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, దేశ నాయకత్వంతో కూడా మిగతా ప్రతిపక్ష వాళ్ళతో కలుపుకొని చేసుకొని ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలని కూడా కోరుతూ, ముందుగా ఆఖరిగా పత్రికా మిత్రులకు కూడా కృతజ్ఞత తెలుపుతూ మీ ద్వారా కూడా ఈ సందేశాన్ని తెలంగాణ ప్రజలకు తెలియపరుస్తూ రేపటి యొక్క మహాధర్నాన్ని కూడా విజయవంతం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కావాలని, అంటే డ్రగ్స్ లేనటువంటి తెలంగాణ కోసం నిన్న మొన్న హైకోర్టులో వచ్చినటువంటి ఒక తీవ్రమైన విషయాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారులతో సహకరించడం లేదనే విషయం తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి బిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ను కంట్రోల్ చేయడానికి, లేకపోతే ఇన్వెస్టిగేట్ చేయడానికి, వాళ్ళ మీద శిక్షలు పడే విధంగా చూడటానికి ఈడీ ఎన్ఫోర్స్మెంటు, ఈడీ డ్రగ్స్ ప్రయత్నం చేస్తుంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అఫిడవిట్ ఇచ్చారు. దాని మీద మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ వల్ల ప్రజలందరూ నష్టపోతారు, డ్రగ్స్ లేకుండా ఉండాలని ఒక వైట్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడిన సందర్భంగా ఈ మాత్రం కూడా ప్రశ్నించేటటువంటి దాన్ని సహించలేక ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి రాజరిక పరిపాలనకి, నియంత పరిపాలనకి నిదర్శనం. ఒక నియంత పరిపాలనలో, ఒక రాజు పరిపాలనలో ఆ నియంత్రణ కానీ, ఆ రాజును కానీ ప్రశ్నించే హక్కు ఆ ప్రజలకు కానీ, అక్కడ ఉన్న నాయకులకు కానీ ఉండదు. అది ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ దాడి చేసి మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళని మేము ఈ రకంగా చేస్తామనే విధంగా ఈ పని చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్ననే కేటీఆర్ గారు కోర్టుకు వెళ్ళారు, మళ్ళీ ఇవాళ కూడా వెళ్తానని చెప్పారు. మేము దాన్ని వెల్కమ్ చేసాం. కోర్టుకు ఎవరైనా వెళ్ళొచ్చు, మీరు పోయి దాని మీద ఏదైనా చర్యలు తీసుకుంటే, అంతేగాని మీరు ఫిజికల్గా దాడి చేసి భయపెట్టాలని చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి స్వతంత్రం తెచ్చి ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక అణిచివేత విధానానికి సరైన సమాధానం 100% కాంగ్రెస్ పార్టీ చెప్తుంది.
దీన్ని వెంటనే ఆఫ్ చేయాలని ముఖ్యమంత్రి గారికి ఆ అధికార యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇంతటితో ఆకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా చేదారిపోతుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. తర్వాత ఇదే ప్రభుత్వం భారీ మూల్యం కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. దాడులు మీ సంస్కృతి అయితే దానికి సిద్ధమే. ప్రభుత్వంలో ఉండే పార్టీ కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే ధోరణి ఈరోజు దేనికి సంకేతం? ఇది ప్రభుత్వం ఉందా లేకపోతే ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నాయనే దానికి రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడి సంఘటన ఒక ఉదాహరణ. ప్రశ్నిస్తే మీకు కేసులు వస్తాయి, ప్రశ్నిస్తే మీకు దాడులు అవుతాయి, ప్రశ్నిస్తే సమాధానం రాదు. మీది ప్రజాస్వామ్య ప్రభుత్వమా రాజరికమా? రాజరికమైతే సిద్ధంగా ఉండండి. మీ రాజరికపు కోటలు గూల్చడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు. ప్రగతి భవన్ చుట్టూ కంచె వేసుకున్నాం, దాని పేరేంది ఫామ్ హౌస్ చుట్టూ మాకు సెక్యూరిటీ పెంచుకున్నామని కాదు. మొన్న గజ్వేల్లో జనసందోహం చూసిండ్రు కదా. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడితే మరి ఆ దాడులకు ప్రేరేపించిన వాళ్ళెవరో, ఆ దాడులను పూనుకున్న వాళ్ళెవరో మరి ఎక్కడుంటారో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న ఒక హెచ్చరిక మాత్రమే. అది కేసీఆర్ చేయించిండా, కేటీఆర్ చేయించిండా, ఎల్లయ్య చేయించిండా, మల్లయ్య చేయించిండా పక్కన పెట్టు. ఓ 10 మందిని పట్టుకొని వచ్చి ఏదో చేసినట్టుంది. కానీ రేపు కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే ఒక్కరు కూడా ప్రజాక్షేత్రంలో తిరగలేరు. గుర్తుపెట్టుకోండి. ఏం ఆటలా, నాటకాలా? పరిపాలించడం చేత కానీ దద్దమ్మలకు దాడులు ఇవాళ ప్రజాస్వామ్య దారైనా? అది కేటీఆర్ నీకు కనీస సోయి ఉంటే కోర్టుల కేసు వేసినావు, డిఫమేషన్ వేసినావు, స్క్వాష్ అయింది, మళ్ళీ సరి చూసుకొని వేసుకో, రాజ్యాంగబద్ధంగా చూసుకుందాం. అసలు ఈ మత్తు డ్రగ్స్ తీసుకునేటోళ్ళ వైపు నువ్వు ఉండడం ఏంది? డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేద్దామని రేవంత్ రెడ్డి గారు చెప్తే ఇలా మీరు డ్రగ్స్ తీసుకునేటోళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నట్టే కనబడుతున్నది. ఇలా చట్టం తన పని తను చేసుకొని పోతే కాంగ్రెస్ పార్టీకి అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ఇలా ఎందుకు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ కార్యాచరణ తీసుకున్నది? కాబట్టి దాడులకు ప్రతిదాడులు ఉండవని అనుకోకండి. ఇది టీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రజాస్వామికవాదులు కూడా ఆలోచించండి. మీరు తిట్లు తిడితే, బూతులు తిడితే మీరు మానుకోండి అని చెప్పే ఎవరైతే ఈ ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో ఈ దాడుల సంస్కృతి ఏందో వాళ్ళని ప్రశ్నించండి. ప్రభుత్వంలో ఉన్నోడు దాడి చేయడం అంటే అద్దాల మేడల కూర్చొని రాళ్ళు చేయడం అన్నట్టు. కొంచెమన్నా ఇంగితం ఉండాలి కదా. ఇలా ఎవరి మీద దాడి చేస్తున్నది? ఏ పార్టీ మీద? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద మీరు దాడి చేస్తున్నారు అంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దిన చందాన అంటే మీకు కోపం వచ్చే, ఏరు దాటినాక తెప్ప తలిగేసినాక అని అంటే మీకు కోపం వచ్చే. మరి ఇదేంది? కాబట్టి కేసీఆర్ గారు మీరు ఇది చూస్తుండ్రో లేదో తెలియదు. మీకు తెలుసో ధృతరాష్ట్రుని మాదిరిగా మీ కొడుకు చేస్తుండో మరి మీరే ఉద్దేశపూర్వకంగా చేయిస్తుండ్రో మీరు సరి చూసుకోండి. ఓపిక ఉంది, సహనం ఉంది. బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన రక్తం ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. మిమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేక కాదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన ఒక ఆలోచన ఈ పార్టీకి ఉంటుంది. చూస్తాం, ఎదురు చూస్తాం. ఇంకా మీరు మారుతారేమో, మారేంతవరకు ఎదురు చూస్తాం. మారకపోతే మేము కూడా మీలాగా మారే శక్తి ఉందనే విషయాన్ని మాత్రం మిత్రులు గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఆ రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటివి మానుకోమని చెప్పి వాళ్ళకి హితవు చెప్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద దాడిని కాంగ్రెస్ పార్టీ కాదు యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఖండిస్తున్నట్టే మనం అనుకోవాలి. ప్రశ్నిస్తున్న గొంతుని ఈరోజు తప్పు చేస్తున్న నిన్ను ప్రశ్నిస్తే ఈరోజు ఇంటి మీద దాడులు, ఉద్యోగాలు ఇవ్వలేదనంటే వాళ్ళ మీద దాడులు, హత్యలు, ఇవన్నీ మారణకాండాలు తెలంగాణ ప్రజ
ప్రజాస్వామ్యానికే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ పరిపాలన, మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో తెలుసు మీకు. బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినాము, హైదరాబాద్ తెచ్చుకోవడానికి కోసం, తెలంగాణలో హైదరాబాద్ కలపడానికి కోసం మరి ఆనాడు రజాకారులతో కొట్లాడినటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ. నువ్వెంత ఒక చిన్న గల్లీలో లీడరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిన్ను ఈరోజు ఉద్దేశించి మాట్లాడడం అనేది కూడా చాలా దరిద్రంగా ఉంది. 3 ఎమ్మెల్యేలు కూర్చొని ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ లీడర్లను తిట్టడం అనేది ఆనవాయితీగా నేర్చుకున్నారు. ఈ ఆనవాయితీని ఖండిస్తూ మీరు బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి, నాయకునికి క్షమాపణ చెప్పాలి. ఇక ముందు ఇలాంటి దాడులు జరిగితే గనక కాంగ్రెస్ పార్టీ క్షమించదని హెచ్చరిస్తూ జై హింద్. మధుయాష్కి గారు, మల్రవి గారు, మిగతా పెద్దలందరూ నమస్కారాలు. మిత్రులారా నమస్కారం. ఈరోజు జరిగినటువంటి మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ మేము మా విజ్ఞప్తి కూడా తెలియజేస్తా ఉన్నాం మా పెద్దలకు. మా మధుయాష్కి అన్ననో, మా రవి అన్ననో, మా రేవంత్ రెడ్డి గారు ఒక్క పిలిపిస్తే మీ ఇల్లేంది, మీ పిచ్చోళ్ళారా, మీ మొత్తాన్ని ముట్టడిస్తాం, కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ నమస్కారాలు. మత్తు పదార్థాలు లేని తెలంగాణను తెచ్చుకుందామంటే కేటీఆర్ గారికి ఎందుకు కోపం వస్తున్నది? టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎందుకు కోపం వస్తున్నది? డ్రగ్స్ లేని తెలంగాణ వద్దా మీకు? డ్రగ్స్ ఉన్న తెలంగాణ కావాలా? తెలంగాణ సమాజం మత్తులో ఉండి తెలంగాణ ప్రజలు విధ్వంసం కావడం కావాలా మీకు? ఎందుకు ఇవాళ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా లేదు? గుజరాత్లో దొరికినటువంటి డ్రగ్స్లో మీకు ఏమైనా వాటా ఉందా? దాంట్లో నుంచి ఏమైనా ఇక్కడికి హైదరాబాద్కు రప్పించాలనుకున్నారా మీరు? ఆ దొరికినటువంటి అదాని పోర్ట్లో దొరికినటువంటి డ్రగ్స్లో ఎన్ని కిలోలు మీయో కూడా చెప్పండి. మరి అట్లయితే ఎటువైపు తీసుకుపోదలుచుకున్నారు తెలంగాణను? 7 సంవత్సరాల నుంచి విధ్వంసం చేసిండ్రు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అంటే నేను డ్రగ్స్ రావునని చెప్పించుకుంటా అంటే ఎట్లా? కేటీఆర్ గారిని మళ్ళీ కోరుతా ఉన్నాను నేను, మీరు ఈ రాష్ట్రానికి మంత్రి, ముఖ్యమంత్రి తనయులు, దయచేసి సమాజ హితం కోసం జరిగేటటువంటి చర్చను, సమాజ హితం కోసం జరిగేటటువంటి డిమాండ్లను పరిశీలించి పరిష్కరించే ప్లేస్లో ఉన్నారు మీరు. రెచ్చగొట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసే ప్లేస్లో లేరు మీరు. తెలుసుకోండి, ఇది తెలంగాణ ఉద్యమంలో ఏం మాట్లాడుతుంది చెల్లిద్ది. తెలంగాణ రాష్ట్రానికి మీ అయ్య మొదటి ముఖ్యమంత్రి, దళితుని చేయలే. రెండో ముఖ్యమంత్రి మీరే, దళితుని చేయలే. అయినా ఇవాళ ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాడులు చేయడానికి సిద్ధపడుతున్నారు మీరు. అంటే తెలంగాణ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కొనసాగకూడదు అనుకుంటున్నదా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సమస్యను సృష్టించే పని మీరే చేయదలుచుకున్నారా? దాడి చేసిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. పెట్టకుంటే ఖచ్చితంగా ఇది కేటీఆర్, కేసీఆర్ చేయించినటువంటి దాడి అవుతుంది. వాళ్ళు దగ్గరుండి చేయించింది అవుతుంది, వాళ్ళ డైరెక్షన్ మేరకు జరిగింది అవుతుంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా ఆత్మరక్షణ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చట్టాన్ని చేతిలో తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆత్మరక్షణ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, అటువైపు నెట్టొద్దు. ఖచ్చితంగా దాని ఫలితాలను మీరు అనుభవించే పరిస్థితి వస్తుందని చెప్పదలుచుకున్నాను నేను. చట్ట ప్రకారం ఉండాల్సిన ప్రభుత్వం, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ప్రభుత్వం ఇవాళ రెచ్చగొట్టే పని చేసి కాంగ్రెస్ పార్టీని, ప్రజల్ని దాడులకు కురిపొల్పే పరిస్థితిని తీసుకొస్తున్నది. ఒక్క ఎమ్మెల్యే తిరగలేడు, ఒక్క మంత్రి తిరగలేడు బయట. మీరు చేస్తున్నటువంటి అరాచకాలకు తెలంగాణ సమాజం తిరుగుబాటు నేచర్ను కలిగిన సమాజం అనే విషయాన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. భయపెడితే పారిపోయేటోళ్ళు కాదు, పోలీస్ కేసులకు భయపడేటోళ్ళు కాదు, జైళ్ళకు భయపడేటోళ్ళు కాదు. ఉద్యమాల్లో 50,000 మంది చచ్చిపోయారు ఇక్కడ ఈ 50-70 సంవత్సరాల కాలంలో. ఆ సమాజం నేచర్ని అర్థం చేసుకొని వ్యవహరించమని చెప్పి ప్రభుత్వాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నాతో ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న పెద్దలు మల్లు రవి గారు, బెల్లయ్య నాయక్ గారు, అద్దంకి దయాకర్ గారు, రజనీష్ గారు, సుధీర్ రెడ్డి గారు, సుజాత గారు, పాత్రికేయ మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ 7 సంవత్సరాల కాలంలో విశ్వనగరం చేస్తామన్న
ఉత్తర కుమారుడు దీన్ని కాస్త హైదరాబాద్ని విషనగరంగా మార్చినారు. అంటే విషం, డ్రగ్స్, అదే విష అంటున్నా కదా, విశ్వనగరం కాదు విష. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ భారతదేశంలో డ్రగ్స్ క్యాపిటల్ అంటే హైదరాబాద్ నగరంగా పేరొందింది ఈ కల్వకుంట్ల కుటుంబ పాలనలో. సన్బర్న్ లాంటి కొన్ని మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా గతంలో కరోనా కన్నా ముందు కాలంలో జరిగింది కూడా కల్వకుంట్ల తారక రామారావు బామ్మర్ది యొక్క పార్ట్నర్షిప్లో జరిగినాయి. హైదరాబాద్ నగరంలో తెరుచుకున్న కొత్త కొత్త బార్ షాపులు, పబ్బులు, మధ్యరాత్రి వరకు తెరుచుకొని ఉంటున్న వైన్ షాపులు, వీటన్నిటిలో కూడా కల్వకుంట్ల తారక రామారావు యొక్క బామ్మర్ది బంధువుల యొక్క పార్ట్నర్షిప్లు, పెట్టుబడులు ఉన్నాయి. ఈ 7 సంవత్సరాల కాలంలో కల్వకుంట్ల కుటుంబంకి వచ్చిన డిస్ప్రపోర్షనేట్ అసెట్స్, వాళ్ళు ఏ వ్యాపారాలు చేయకుండా కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హరీష్ రావు, ఇక చెట్ల పేరు పెట్టుకొని గ్రీన్ ఛాలెంజ్ అంటూ సెల్ఫీలు దిగుతూ మున్సిపాలిటీస్ల నుంచి 50 రూపాయలకు వచ్చే చెట్టును 500కు కాజేసుకుంటున్న చెట్ల సంతోషు. వీళ్ళకు ఈ 7 సంవత్సరాలలో ఎన్ని వందల కోట్లు ఎట్లొచ్చినాయి అనేది కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రశ్నించడమే కాకుండా మొన్న హోంమంత్రికి కూడా లేఖ రాయడం జరిగినది. కోకాపేట్ భూముల నుంచి తోడుకొని కల్వకుంట్ల కుటుంబం యొక్క భాగస్వామ్యం, ఎక్కడెక్కడైతే భూములు దేవాలయాల భూములలో కొల్లగొడుతూ అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తూ ఏ విధంగా సంపాదించుకునేది విచారణ జరగాల. బీజేపీ పార్టీ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుంది, కేసీఆర్ అవినీతి అని మాట్లాడుతున్న బండి సంజయ్ గారు ఇప్పటిదాకా కల్వకుంట్ల కుటుంబం పైన విచారణ జరిపించట్లే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిత్రులు రేవంత్ రెడ్డి గారు నిన్నటి మీటింగ్లో కూడా చంద్రశేఖరరావు పైన గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రావిడెంట్ ఫండ్ స్కామ్, సహారా కంపెనీల స్కామ్ జరిగిన దానిపైన విచారణ జరిపించాలని కోరడం జరిగినది. సిబిఐకి, ఈడీకి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పిటిషన్స్ ఇవ్వడం జరిగినది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. అది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ప్రజల తరఫున ప్రశ్నించాల్సిన హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. బెదిరిస్తే బెదిరే పార్టీ కాదు. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గత 7 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన అక్రమ కేసులు, ఒక నిరుద్యోగి చనిపోతే వారి తరఫున పోరాటానికి వెళ్ళిన మిత్రుడు దయాకర్ గారి పైన 307 లాంటి కేసులు, మీరు పెట్టినంత మాత్రాన బెదిరి అదిరి ఊరికినే కార్యకర్తలు కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడనా సీకో అనే నినాదంతో ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఇక మీ ఆటలు సాగవు. 7 సంవత్సరాల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఇంటిపైన దాడి చేస్తూ ఉన్నారు. మీ దాడులకు బెదిరేది లేదు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవాళ రాష్ట్ర కమిటీ ద్వారా మీకు ఒక వివరణ కూడా ఇస్తూ ఉన్నాము. ఇక్కడ లీగల్ ఎయిడ్ కూడా రాష్ట్ర కార్యవర్గం ఆఫీసులో ఏర్పాటు చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మేము కూడా దీనిపైన మాట్లాడడం జరిగినది. మీకు 24/7 కూడా ఒక కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేస్తూ కూడా ఏ కార్యకర్త పైన కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఏ సామాన్యుల పైన అక్రమ కేసులు పెట్టి బెదిరించి దోపిడీ చేస్తూ లాక్కుంటున్న టీఆర్ఎస్ పార్టీ గూండాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటు చెరువులు, కాలువలు కబ్జాలు చేస్తూ
భూదందాలకు పాల్పడుతూ సామాన్యులను బెదిరిస్తూ మై హోమ్ కానీ కేసీఆర్ బామ్మర్దులు కానీ కేటీఆర్ బామ్మర్దులు మీ బంధువులతోటి అక్రమాస్తులు కాజేస్తూ సామాన్యులను బెదిరిస్తూ భూములు లాక్కుంటా ఉన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల. మీ కొరకై బాధితుల కొరకై ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఏ ఒక్క సామాన్య కార్యకర్తలపైన కానీ దాడులు జరిగితే ఈ 7 ఏళ్ల కాలంలో దళితులపైన సిరిసిల్ల మిగతా చాలా చోట్ల దళితులపైన గిరిజనులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. పోడు భూములు లాక్కుంటా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ నగరం ఒక ఆదర్శంగా ఉండాల్సిన ప్రాంతం. కాంగ్రెస్ హయాంలో హైదరాబాదు ఒక ఐటీ కేంద్రంగా ఏర్పాటు అభివృద్ధి చేస్తే ఈ 7 ఏళ్ల కాలంలో కల్వకుంట్ల తారక రామారావుకు అవినీతి, మిత్రులు బంధువులు బామ్మాడితోటి కలిసి బ్లాక్ మార్కెటింగు, టికెట్లు, ఆఖరికి డ్రగ్స్లో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇవాళ ఏ నగరంలో కూడా ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాస్ ఏ నగరంలో కూడా దొరకనంత డ్రగ్స్ హైదరాబాదులో లభ్యమవుతూ ఉన్నాయి. దానికి పోలీస్ వ్యవస్థ అంతా కూడా పేరుకే హోంశాఖ మంత్రి, కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా తారక రామారావే చేస్తాడు. తనకు అనుకూలమైన పోలీస్ అధికారులు నియమిస్తూ తన బంధుమిత్రులు ఇటు నల్ల వ్యాపారాలు చేస్తూ డ్రగ్స్ అమ్ముతూ ఉంటే కూడా ఎలాంటి చర్యలు లేవు. సినిమా తారలపైన డ్రగ్స్ కేసు అనేది అది దారిని మళ్లించే విచారణ, పబ్లిక్ అటెన్షన్ నుంచి తప్పించుకునే విచారణ. గతంలో మరి సీఎం ఆఫీస్లోనే ఉన్న అధికారిని యొక్క భర్తను తీసుకొచ్చి విచారణ అంటూ పెట్టించి దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీయే దీనిపైన గౌరవ హైకోర్టు ద్వారా కేసు వేయడం జరిగినది. రేవంత్ రెడ్డి గారు పిల్లేసినాడు. డ్రగ్స్ పైన సమగ్ర విచారణ జరపకుండా బాధ్యులను తప్పించడానికి కొరకే సినీ ప్రముఖులపైన విచారణ అంటూ కంటి తుడుపు చర్యగా విచారణ కొనసాగించడం జరిగినది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, హైదరాబాద్లో ఉన్న యువతంతా కూడా ఇటు డ్రగ్స్కి తాగుడికి అలవాటు పడుతూ ఉన్నారు. బడులు తెరువురా దరిద్రుడా అంటే బార్లు తెరుస్తూ ఉన్నాడు. ప్రతి 1000 జనాభాకు ఒక వైన్ షాప్ తెరుస్తూ ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు మా జనాభా ఎంతో, బడ్జెట్లో మాకు నిధులు కేటాయించరు ఆ దుర్మార్గుడా అంటే బార్ వైన్ షాపులలో రిజర్వేషన్స్ అంటూ ఉన్నాడు. ఈ దరిద్ర ముఖ్యమంత్రితోటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కోరుకున్నది ఉద్యోగాలు కల్పించమని, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఇవ్వమని అడిగితే ఉద్యోగాల నియామకాలు లేవు, విద్యాలయాలు మూతపడతా ఉన్నాయి. కానీ వైన్ షాపులలో రిజర్వేషన్స్ అంటూ ఉన్నాడు ఈ తాగుబోతూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడి చేసినంత మాత్రాన మీ అక్రమ ఆర్జన, మీ అక్రమ కేసులకు భయపడి కాంగ్రెస్ కార్యకర్తలు వెనుదిరగరు, లేక మీ అక్రమ ఆస్తులు బయట పెట్టడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఆఖరిగా బీజేపీ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఈడీ ద్వారా, సిబిఐ ద్వారా కల్వకుంట్ల కుటుంబం పైన డిఏ కేసు పెట్టాలి. ఈ డ్రగ్స్ పైన ఈడీ పేరు మట్టుకే విచారణ చేస్తూ ఉన్నది. పోలీస్ రాష్ట్ర శాఖ కంప్లీట్ కల్వకుంట్ల చేతిలో ఉంది కాబట్టి సమగ్ర విచారణ జరగదు. దీంట్లో కల్వకుంట్ల తారక రామారావు భాగస్వామ్యం ఉన్నదా లేదా అనేది తేలాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరగాల. ఇవాళ హైదరాబాద్ నగరం డ్రగ్స్ క్యాపిటల్గా మారిందంటే అది సిగ్గుచేటు, తలవంపు యావత్తు తెలంగాణకి. హైదరాబాద్ ఆర్థిక వనరులతోటి ఇవాళ తెలంగాణ మనుగడ కొనసాగిస్తూ ఉన్నది. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం అన్ని అక్రమ వ్యాపారాలు చేయడమే కాక ప్రజల సొమ్ము దోచుకోవడమే కాకుండా అభాగ్యులను బెదిరించడమే కాకుండా ఏ ఒక్క వ్యాపారం ఇక్కడ రావాలన్నా
ఒక కొత్త కంపెనీ కావాలంటే దాంట్లో 30% వాటా కోరుతూ కల్వకుంట్ల తారక రామారావు వారి చెల్లెలు వాళ్ళ బావ పాటుపడుతున్నది నిజమా కాదా? ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి నారాయణ చైతన్య కాలేజీలు ఉండవని చెప్పి వాళ్ళ వాటా తీసుకుంటూ ఇవాళ ఆంధ్ర వాళ్ళకి బయట వాళ్ళకేమో కాలేజీలు తెరిపిస్తూ తమకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు తెరిపిస్తూ ప్రభుత్వ కళాశాలలు విశ్వవిద్యాలయాలు మూసివేస్తున్నది కల్వకుంట్ల కుటుంబ పాలనలో. వీటన్నిటిపైన ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులు చేస్తూ ఉన్నారు. మీ దాడులకు భయపడేది లేదు, బెదిరేది లేదు. దాడికి ప్రతి దాడి ఉంటుందని గుర్తుంచుకుంటే మంచిది. సహనాన్ని అసమర్థత అనుకుంటే మీ పొరపాటు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక త్యాగాలతో ఏర్పడ్డది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అట్టడుగు వర్గాలకి స్వేచ్ఛ గల తెలంగాణకి, స్వయం పరిపాలన గల తెలంగాణకి, ఆత్మ గౌరవంతో బతికే తెలంగాణ కొరకై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూనుకున్నది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన ఈ ఉద్యమం కొనసాగిస్తుంది. తీసుకొచ్చిన త్యాగాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణని భావి తరాలకి రక్షిస్తుంది, ఉద్యోగాలు కల్పిస్తుంది. రేపొచ్చే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి పైసా వసూలు అవుతుంది. మీరు పెట్టిన ప్రతి అక్రమ కేసులకి జవాబు చెప్తాము. ప్రతి పోలీస్ అధికారులు కానీ ఉన్నతాధికారులు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నాయకుల యొక్క చెప్పుడు మాటలతోటి అప్రజాస్వామికంగా రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తే మీ పైన కూడా చర్యలు ఉంటాయనేది గుర్తుంచుకుంటే మంచిది.